BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. Hello everybody, this is Gandhipalam Srinivas, Director of SR Institute of Spoken English, Amirpet, Hyderabad. In today's class, we are going to see the next tense, which is called past perfect tense. Past perfect tense. రైట్ చూడండి, నేను అంటాను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ కింగ్ ఆఫ్ ద ఆల్ ద టెన్సెస్, అన్నిట్లో కింగ్ అండి. సో మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. స్టార్టింగ్లో మనం విన్నప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది, బట్ వైల్ స్పీకింగ్ జనరల్లీ పీపుల్ మేక్ మిస్టేక్స్. సో పేయింగ్ అటెన్షన్, మీ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్, అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే కాదు. సో రెడీగా ఉండండి టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెల్. సో టెన్స్ నేమ్ ఇస్ నథింగ్ బట్ పాస్ట్ perfect tense. It has two definitions generally. దీనికి two definitions ఉంటాయి. First one, past perfect tense is used to talk about an action which had been completed or done or finished before a particular time in the past or by a specific time in the past. అంటే గతంలో మనకు ఒక టార్గెట్ టైం ఉంటుంది. We were given a target time to finish a task. ఒక టార్గెట్ టైం ఇచ్చి ఆ టార్గెట్ టైంకి ఒక టాస్క్ పూర్తి చేయమని ఇచ్చారు మనకి. సో మనం ఆ టార్గెట్ టైం అప్పుడు కాదు, ఆ టార్గెట్ టైం కంటే ముందే, లేదా టార్గెట్ టైం కల్లా నేను ఒక పని పూర్తి చేశాను అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు జస్ట్ ఇమాజిన్ మీరు అందరూ ఆఫ్లైన్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు. నేను 10 o'clock క్లాస్కి రమ్మన్నా. సో నేను చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్కి, ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు ద క్లాస్ లేట్ డూ ఇన్ఫార్మ్ మీ, ఐ విల్ పనిష్ దెమ్ అన్నా. ఎవరైనా లేట్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అన్నా. సో ఎవ్రీబడి కేమ్ టు ద క్లాస్ లేట్ ఎక్సెప్ట్ యూ, మీరు తప్ప. ఇమాజిన్ మీరు తప్ప అందరు లేట్ వచ్చారు. నేను అందరికి పనిష్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చి మీ దగ్గరకు వచ్చాను పనిష్మెంట్ ఇవ్వడానికి. ఎందుకు ఇస్తున్నారు సార్ పనిష్మెంట్ అని అడిగారు. లేట్ వచ్చి మళ్ళీ క్వశ్చన్ వేస్తారా అని అడగగానే, మీరు లేట్ వచ్చారు సార్, నేను కాదు అన్నారు. మీరు 10 o'clock క్లాస్కి వచ్చారా? మై సెకండ్ క్వశ్చన్ అండి. మీరు నేను 10 o'clock టార్గెట్ టైం కదా, 10 o'clock మీరు క్లాస్కి వచ్చారా అన్నప్పుడు 10 కేండి సార్, 10 కల్లా క్లాస్కి వచ్చేసాను అంటే ముందా తర్వాత అండి? ముందే. సో 10 కల్లా క్లాస్కి వచ్చాను, లేదా 10 కంటే ముందే నేను క్లాస్కి వచ్చాను. ఏ టెన్స్ అండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అలా గతంలో ఒక పని ఒక టార్గెట్ టైం కంటే ముందే కంప్లీట్ చేసి ఉంటే అట్లా కంప్లీట్ కాబడిన ప్రతి పని చెప్పాను పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ అందరినీ నైట్ ఎక్కువసేపు మేలుకో ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. సో యాజ్ అ టీచర్ నా బాధ్యత కదా, మై రెస్పాన్సిబిలిటీ టు అడ్వైజ్ యూ పీపుల్. సో గో టు బెడ్ ఎట్ షార్ప్ 10 o'clock, 10 PM నిద్రపోవాలి చూడండి అని చెప్పి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇన్ టుడేస్ క్లాస్ నిన్న ఇచ్చాను, ఈరోజు అడుగుతున్నా. సో ఐ అడ్వైజ్ యూ పీపుల్ టు గో టు బెడ్ ఎట్ 10 PM, రైట్? దెన్ డిడ్ ఆల్ ఆఫ్ యూ గో టు బెడ్ ఎట్ 10 PM లాస్ట్ నైట్ అన్నా. 10 PM ఏంటి సార్? 10 PM కల్లా నిద్రపోయాం అంటే ముందే అండి. 10 కల్లా నిద్రపోయాం అంటే 10 అనేది టార్గెట్ టైం, దానికంటే ముందే నిద్రపోయాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. బ్రిటిషర్స్ మన దేశాన్ని 1947లో దోచుకున్నారా? 1947 కల్లా దోచుకున్నారా? 1947లో వాళ్ళ టార్గెట్, 1947 కల్లా ఉన్నదంతా లూటుకుపోయారు. సో బ్రిటిషర్స్ హ్యాడ్ లూటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. బై వాడాలి ఇక్కడ, కల్లా అంటే బై 1947. ఇట్లా ఒక పని ఒక టార్గెట్ టైం కంటే ముందే పూర్తి చేస్తే, అట్లా ముందే పూర్తి కాబడిన ప్రతి యాక్షన్ చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఇవి డెఫినేషన్స్. మరి సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలి సార్? ఎలా మాట్లాడాలి? వాటి స్ట్రక్చర్ ఏముంటుంది? నౌ లెట్ us see. ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అండి, హ్యాడ్ వాడాలి, ప్లస్ V3. వర్బ్ మస్ట్ బి V3. నేను ఏం చెప్పాను? పర్ఫెక్ట్ అంటేనే కంపల్సరీ V3 ప్లస్ OW, అదర్ వర్డ్స్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆర్ ఫ్రేమ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. As we know, what are the subjects? I, next we, next you, next they, next he, next she, and the last one is it. ఇక్కడ నో ప్రాబ్లం అండి. ఆఫ్టర్ ఆల్ ద సబ్జెక్ట్ వి జస్ట్ నీడ్ టు యూజ్ హ్యాడ్. అన్నిటి తర్వాత మనం వాడాల్సింది ఏంటి అంటే హ్యాడ్ వాడాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే, when it comes to past perfect tense, after all the subject we just need to use had. సో ఏం చెప్పాలి? I had, we had, you had, they had, he had, షీ హ్యాడ్. గుర్తుపెట్టుకోవాలి, గతంలో ఒక పని ఒక టార్గెట్ టైం కంటే ముందే పూర్తి చేస్తే మీరు వాడాల్సిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యాడ్, నేను పూర్తి చేస్తే ఐ హ్యాడ్. V3 రాయాలి తర్వాత, బట్ మనం ఫస్ట్ ఫామ్ చేయాల్సింది ఇదండి. సో ఆఫ్టర్ సబ్జెక్ట్ హ్యాడ్, దెన్ V3. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడైతే కాఫీ తీసుకోలేదని బాధపడుతున్నారు, మరి నిన్న ఈ టైంకి కాఫీ తీసుకున్నారా అన్న. ఈ టైంకి ఏంటి సార్? నిన్న ఈ టైం కల్లా కాఫీ తీసుకున్నాను, నిన్న ఈ సమయానికి కల్లా కాఫీ తీసుకున్నాను. ఈ సమయం అనేది టార్గెట్ టైం అండి. ఈ సమయం ఏంటి? ఈ సమయానికి కల్లా అంటే ముందే. సో తీసుకున్నాను అంటే ఏం చెప్పాలండి? ఐ హ్యాడ్ టేకెన్. కల్లా అంటే ఏ పదం వాడాలి ఇక్కడ అంటే బై. ఎప్పుడు తీసుకున్నారు? దిస్ టైమ్ ఎస్టర్డే. ఇక్కడ దిస్ టైం అంటే ఈ సమయం.
సో నేను బై వాడాను, బై దిస్ టైం అంటే ఈ సమయానికల్లా. ఎప్పుడు ఈ సమయానికల్లా? నిన్న. సో ఏం రాయాలి మనం? ఎస్టర్డే రాయాలి. సో నేను నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నానని చెప్పడానికి ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాంట్ యూ పీపుల్ టు ఫోకస్ వన్ థింగ్ హియర్. ఇక్కడ బై రాసి ఈ సమయానికల్లా అని చెప్పాను కాబట్టి బై దిస్ టైం రాశాను. నేను 9 o'clock అల్లా అని చెప్పాల్సి వస్తే బై 9 o'clock అనాలి. 10 o'clock అల్లా అని చెప్పాల్సి వస్తే బై 10 o'clock అనాలి. ఫిబ్రవరి కల్లా అని చెప్పాల్సి వస్తే బై ఫిబ్రవరి అనాలి. 1947 కల్లా అని చెప్పాల్సి వస్తే బై 1947 అనాలి. కల్లా అన్న ప్రతిసారి మనం ఏ పదం ఉపయోగించాలంటే బై. లాస్ట్ వీక్ కల్లా అని చెప్పాల్సి వస్తే బై లాస్ట్ వీక్ అనాలి. సో ఇక్కడ ద మీనింగ్ ఆఫ్ బై ఇన్ దిస్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ కల్లా. వెన్ ఇట్ కమ్స్ టు టాక్ అబౌట్ టైం, టైం గురించి మనం స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు. సో నేను నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నాను అని చెప్పాల్సి వస్తే ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వీ హ్యాడ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. You had taken coffee by this time yesterday. They had taken coffee by this time yesterday. He had taken coffee by this time yesterday. She had taken coffee by this time yesterday. అంటే నేను నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నాను చెప్పడానికి ఇది వాడాలి. When it comes to making negative sentence, నెగిటివ్ సెంటెన్స్ రాయాలనుకున్నప్పుడు నెగిటివ్ రాయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ నాట్ మస్ట్ బి రిటర్న్. నాట్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఎవరు? సింగిల్ హెల్పింగ్ వర్బ్ విచ్ ఈస్ కాల్డ్ హ్యాడ్. హ్యాడ్ అనేది సింగిల్ హెల్పింగ్ వర్బ్ కదా. సో ఆఫ్టర్ దిస్ వి జస్ట్ నీడ్ టు రైట్ నాట్ రాసేయాలి. నేను నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకోలేదు. ఐ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకోలేదు. వీ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నీవు నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకోలేదు. యూ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వారు నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకోలేదు. దే హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతడు నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకోలేదు. హీ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకోలేదు. షీ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. తీసుకున్నానంటే హ్యాడ్ టేకెన్, తీసుకోలేదంటే నాట్ రాయాలి. ఐ హ్యాడ్ నాట్ టేకెన్. టైం చెప్పాలనుకుంటే టైం చెప్పాలి. సో నేను 10 గంటలకల్లా నిద్రపోయానంటే ఏం చెప్పాలి? ఐ హ్యాడ్ గాన్ టు బెడ్ బై 10 PM లాస్ట్ నైట్. నేను రాత్రి 10 o'clock కల్లా నిద్రపోయాను. హోంవర్క్ 4 గంటలకు పూర్తి చేశానని నిన్న అన్నాను. 4 గంటలకు ఏం సార్? నిన్న 4 o'clock కల్లా పూర్తి చేశాను. కల్లా అంటే టైం కంటే ముందే. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై 4 PM ఎస్టర్డే. బ్రిటిష్ వాళ్ళు 1947 కల్లా భారతదేశంలో ఉన్నది మొత్తం దోచుకుపోయారు. సో బ్రిటిషర్స్ హ్యాడ్ looted everything from Bharat by 1947. 1947 కల్లా ఉన్నదంతా దోచుకుపోయారు. ఏ టెన్స్ అండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్లా ఒక పని టార్గెట్ టైం కంటే ముందే, గతంలో అండి ముందే కాబడితే అట్లా కాబడిన ప్రతి యాక్షన్ చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ పడాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ డెఫినేషన్. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ డెఫినేషన్ యూ నీడ్ టు పే లిటిల్ మోర్ అటెన్షన్. అయిపోలే, ఇప్పుడు అసలు స్టార్ట్ అవుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంకో చోటు ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు టాక్ అబౌట్ 2 past completed actions. Both the actions were successfully completed, but we people wanted to express them together. Why, sir? To show the relationship or to show the link between them. Then the first completed action must be in past perfect, second action should be in past simple tense. Now let me explain in Telugu now. గతంలో 2 పనులు పూర్తయినాయి. ఆ పూర్తయిపోయిన 2 పనులను ఒకేసారి చెప్పాలనుకుంటాం. టుగెదర్, వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్ టుగెదర్. ఎందుకు కలిపి చెప్పాలనుకుంటాం సార్? టు షో ద లింక్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఆ 2 యాక్షన్స్ మధ్య ఉన్నటువంటి లింక్ చెప్పడానికి. అప్పుడు ఆ 2 యాక్షన్స్లలో ఏ పని అయితే ముందైందో, ముందు పూర్తయిన పని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత పని చెప్పడానికి పాస్ట్ సింపుల్ ఉపయోగించాలి. మళ్ళీ చెప్తున్నా, 2 పనులు అయిపోయినాయి గతంలో. ఫస్ట్ పూర్తయిన పని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత పూర్తయిన పని పాస్ట్ సింపుల్. ఇమాజిన్ మీరు క్లాస్కి వచ్చారు, ఆఫ్లైన్ క్లాస్కి. వైల్ యువర్ కమింగ్ టు ద క్లాస్ వన్ పర్సన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఊహించుకోండి, మీరు లేట్ వచ్చారు క్లాస్కి. వచ్చేటప్పుడు ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయింది. సో దట్ యూ టుక్ హిమ్ టు హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ లేడు అక్కడ. సో డాక్టర్ ఫోన్ చేసి, సార్ ఎమర్జెన్సీ కమ్ ఫాస్ట్ అంటే డాక్టర్ కేమ్ టు హాస్పిటల్ రన్నింగ్. పరిగెంతు కూడా వచ్చాడు. అబ్జర్వ్ చేసి చెప్పాడు, నోటీస్ చేసి పేషెంట్ ఈజ్ నో మోర్, చనిపోయాడు ఆల్రెడీ అని చెప్పాడు. సో మీరు అక్కడ నుంచి వచ్చేసారు, సంథింగ్ ఏదో జరిగింది, మీరు వచ్చేసారు. నేను ఇక్కడ అడుగుతున్నా ఎందుకు లేట్ వచ్చారంటే మీరు సో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి డాక్టర్ రాలేదు హాస్పిటల్ కంటే వచ్చాడు, మరి పేషెంట్ చనిపోయాడు సార్. ఎప్పుడు చనిపోయాడు అని అడిగితే ఎప్పుడు చనిపోయాడు అని అడుగుతున్నా. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, సార్ డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. సెంటెన్స్ మీరు కూడా చెప్పండి నాతో పాటు తెలుగులో. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. ఇక్కడ చూడండి, పేషెంట్ చనిపోవడం ఒక పని, డాక్టర్ రావడం మరొక పని. ఏ పని ముందైంది? పేషెంట్ చనిపోవడం ముందైంది. ఆ పేషెంట్ చనిపోవడం అనే వాక్యం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సబ్జెక్ట్ ఎవరు అక్కడ? ద పేషెంట్. సో ద పేషెంట్ సబ్జెక్ట్ వాడేసిన తర్వాత ఏం వాడాలండి? హ్యాడ్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్. V3 డైడ్, పేషెంట్ హ్యాడ్ డైడ్ అయిపోయింది. ముందు పని కదా, ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇప్పుడు సెకండ్ యాక్షన్ చెప్పాలి నేను, సింగిల్ యాక్షన్ కాదు. ఏం చెప్పినా పేషెంట్ డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు.
పేషెంట్ ముందు చనిపోవడం ముందైంది కాబట్టి అది చెప్పాను. ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ముందు అంటే బిఫోర్ అనే పదం వాడాలి. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్. ఎప్పుడు? సెకండ్ యాక్షన్ మస్ట్ బిన్ పాస్ట్ సింపుల్. బిఫోర్ డాక్టర్ కేమ్. బిఫోర్ డాక్టర్ కేమ్. పాస్ట్ సింపుల్ అంటే సబ్జెక్ట్ V2, డాక్టర్ సబ్జెక్ట్, కేమ్ V2. సో ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ డాక్టర్ కేమ్. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. పాస్ట్ పర్ఫెక్ట్ అండి. 2 యాక్షన్స్ చెప్పినప్పుడు ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ యాక్షన్ పాస్ట్ సింపుల్ టెన్స్. క్లియరా? సో లెట్ మీ గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ నౌ టు మేక్ యూ అండర్స్టాండ్ వెల్. సో దిస్ బాయ్ హ్యాస్ ఆల్రెడీ ఇన్ ద క్లాస్ రూమ్. వచ్చేసాడు క్లాస్కి, రైట్? ఊహించుకోండి, యూ ఆల్సో కమ్. నువ్వు లేట్ రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మే కమిన్ సార్ అను. ఓకే, ఇమాజిన్ దీనికంటే ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ డిస్కస్ చేశాం. ఆఫ్టర్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వన్, యూ నీడ్ టు ఆస్క్ మై పర్మిషన్ టు గెట్ ఇన్. ఓకే, ఆస్క్ మై పర్మిషన్. ఎస్, గెట్ ఇన్. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయిందండి, ఊహించుకోండి. నా ఇప్పుడు నేను పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తున్నా వీళ్ళిద్దరికి. ఇటు మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తున్నా. దిస్ ఇస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు నువ్వేం వినలే, ప్రజెంట్ పర్ఫెక్ట్ వినలే. సో తను రిక్వెస్ట్ చేయాలి, బాలాజీ అను, ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ప్రజెంట్ పర్ఫెక్ట్, కొంచెం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా అని రిక్వెస్ట్ చేస్తుండు. ఓకే, చేయనని చెప్పు. ఫీజు మొత్తం సార్కి ఇచ్చి నన్ను అడుగుతా, నేను చేయను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు నువ్వు వినలేదాను? వినలేదాను. ఎందుకు వినలే? ఇప్పుడు చెప్తాడు తను. ఎందుకంటే గట్టిగా చెప్పు. ఎందుకంటే నేను రాకముందే సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ 2 పనులు ఉన్నాయండి. సార్ క్లాస్ స్టార్ట్ చేయడం ఒక పని, నేను రావడం ఇంకో పని. ఏ పని ముందైంది? సార్ క్లాస్ స్టార్ట్ చేయడం. సో సార్ క్లాస్ స్టార్ట్ చేయడం, సబ్జెక్ట్ ఎవరు? సార్. సో ఏం చేయాలి? సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్, అది ముందైంది కదా. సో సార్ పేరు ఏం పేరు? పాస్ట్ పర్ఫెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, మీరు ఈరోజు క్లాస్ చెప్పిన సార్ పేరు ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్, అది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. బిఫోర్ ఐ కేమ్. ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. సార్ హ్యాడ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తున్నా. ఏం రాయట్లేదు, ఇదే ఫ్రేమ్. సార్ కాబట్టి సబ్జెక్ట్ కాబట్టి సార్ రాశా, హ్యాడ్ రాయాలి. V3 ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. సో సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్. సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు? బిఫోర్. అంటే ముందు అంటే ఏం వాడాలి అంటే బిఫోర్. ఐ కేమ్. సో ఏం చెప్పాలి చూడండి. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ఐ కేమ్. ఇది పాస్ట్ సింపుల్ అండి. ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ రాశాను, V2 రాశాను. పాస్ట్ సింపుల్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ ప్లస్ V2. దట్ మస్ట్, సెకండ్ యాక్షన్ మస్ట్ బిన్ పాస్ట్ సింపుల్. సో సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ఐ కేమ్. ఇక్కడ ఐ ప్లేస్లో అన్ని సబ్జెక్ట్స్ రాయొచ్చు. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ వీ కేమ్. ఐ ప్లేస్లో వీ రాస్తున్నాను అంతే. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ యూ కేమ్. మీరు రాకముందే సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ దే కేమ్. వారు రాకముందే సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ హీ కేమ్. అతడు రాకముందే సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ షీ కేమ్. ఆమె రాకముందే సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. ఇట్లా 2 పనులు పూర్తయినప్పుడు ఫస్ట్ పని పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ పని పాస్ట్ సింపుల్లో ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అమ్మగారు ఈరోజు వంట చేశారా? చేశారు సార్ అన్నారు. మీరు నిద్ర లేచారా? లేచాము సార్ అన్నారు. ఎప్పుడు వంట చేశారు అని అడిగితే మీరు చెప్తున్నారు, నేను నిద్ర లేవక ముందే మా అమ్మ వంట చేశారు. చూడండి, 2 పనులు ఉన్నాయి. ఈ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో రాయాలి, ఖచ్చితంగా రాయాలి. చూడండి, నేను నిద్ర లేవక ముందే మా అమ్మగారు వంట చేశారు. మా అమ్మగారు వంట చేయడం అనేది ఒక పని, నేను నిద్ర లేవడం అనేది ఒక పని. సో మా అమ్మగారు వంట చేయడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, తర్వాత బిఫోర్ వాడాలి. నేను నిద్ర లేవడం అనేది పాస్ట్ సింపుల్లో ఉండాలి. ఓకే, సో మై మదర్ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ వాడాలి. వంట చేయడం అంటే ఏందో మీరే రాయాలి, V3. తర్వాత ఆబ్జెక్ట్ వాడాలి, బిఫోర్ వాడాలి. నేను నిద్ర లేవడం అనేది పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ రాశాను, సబ్జెక్ట్ రాయాలి, V2 రాయాలి. నిద్ర లేవడాన్ని వేకప్ అంటాం, V1. కానీ మీరు వేకప్ రాయద్దు, ఎందుకంటే ఇక్కడ వాడాల్సింది V2. సో V2 తెలుసుకొని మీరు కామెంట్ రూపంలో రాస్తారని ఆశిస్తున్నా, ఖచ్చితంగా రాయండి. సో 2 పనులు పూర్తయినప్పుడు ఫస్ట్ పని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత పని పాస్ట్ సింపుల్. క్వశ్చన్స్ ఎట్లా అడగాలి చూద్దాం, ఫినిష్ చేద్దాం. సో చూడండి, నేను నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నానంటే ఐ హ్యాడ్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. తీసుకోలేదు అంటే ఐ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఈ 2 కూడా ఆన్సర్స్ అండి. మరి క్వశ్చన్స్ ఎట్లా ఫామ్ చేయాలి మీరే చెప్పాలి. మీరు ముందు వీడియో కనుక చూస్తే దాంట్లో క్వశ్చన్స్ రాసేస్తారు. హ్యాడ్ మస్ట్ బి అట్ ద బిగినింగ్. ఈ హ్యాడ్ ఉంది కదా, దీనికి బిగినింగ్లో రాసేస్తే క్వశ్చన్. ఐ హ్యాడ్ అయితే ఆన్సర్, హ్యాడ్ ఐ అయితే క్వశ్చన్. మీరు హ్యాడ్ ముందు రాస్తే క్వశ్చన్ అవుతుంది. సో హ్యాడ్ ఐ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే, రీడ్ ఆఫ్టర్ మీ. హ్యాడ్ వి టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే మేము ఇప్పుడే కాఫీ తీసుకున్నాం, నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నామా? హ్యాడ్ యూ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే, మీరు నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నారా? హ్యాడ్ దే టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే, వారు నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నారా? హ్యాడ్ హీ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే, అతడు నిన్న ఈ సమయానికల్లా కాఫీ తీసుకున్నాడా? హ్యాడ్ షీ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే,
ఆమె నిన్న ఈ సమయానికి అలా కాఫీ తీసుకున్నదా? ఓకే, స్టాండప్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి చూద్దాం. సో నేను తనని క్వశ్చన్స్ అడుగుతాను, గివ్ మీ ఆన్సర్స్. ఓకే, చూద్దాం. హ్యాడ్ ఐ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, you had taken coffee by this time yesterday. హ్యాడ్ వి టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, we had taken coffee by this time. హ్యాడ్ యూ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, I had taken coffee by this time. హ్యాడ్ దే టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, I had taken coffee by this time. రాంగ్ ఆన్సర్ చెప్పింది. నేను ఎవరి గురించి అడిగాను? దే. సో దే గురించి చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నా, హ్యాడ్ దే టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, they had taken coffee by this time. yesterday. హ్యాడ్ హీ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, he had taken coffee by this time. yesterday. హ్యాడ్ షీ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే? Yes, she had taken coffee by this time. నౌ షీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ మీ, ఐ విల్ గివ్ హర్ నెగిటివ్ ఆన్సర్స్. నో చెప్తాను. ఆస్క్ మీ. Had you హ్యాడ్ ఐ నుంచి అడగాలి ఫ్రమ్ ద బిగినింగ్. had I taken coffee by this time yesterday? నో, యూ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. Had we taken coffee by this time yesterday? నో, వీ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. Had you taken coffee by this time? నో, ఐ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. Had they taken coffee by this time? నో, దే హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. Had he taken coffee by this time? నో, హీ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. Had she taken coffee by this time? నో, షీ హ్యాడ్ నాట్ టేకెన్ కాఫీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీకు ఈ టాపిక్ కనుక రావాలనుకుంటే వీడియో చూసిన వెంబడే మీ పక్కన ఎవరుంటే వాళ్ళని కూర్చోబెట్టుకోండి, క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పండి. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి క్వశ్చన్స్ అడగమనండి. ఎట్లా అడగాలో తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్. అండ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తుండండి. థ్యాంక్ యూ.